మళ్ళీ వైసీపీ పార్టీలో అడుగుతున్నారంటారు. ఒకవేళ పల్లి కోటేశ్వరరావు గారు మొన్న 21వ తారీఖు శుక్రవారం జరిగిన దాంట్లో వేలంపాటికి వెళ్ళి అర్జీ రూపంలో ఇచ్చారు. సార్ ఈ విధంగా జరుగుతుంది, ఎవరికి వేలంపాట వేయలేదు, వేలంపాట్లకు పత్రికలకి ఇవ్వలేదు, దండోరు వేయించలేదు, ఫ్లెక్సీలు మెయిన్ ప్లేస్లో ఫ్లెక్సీలు వేయలేదు అని చెప్పారు. చెప్పినప్పుడు సార్ ఇది కరెక్ట్గానే ఉంది, ఈ నియమ నిబంధనలు వీళ్ళు పాటించలేదని చెప్పి క్యాన్సిల్ చేశారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా ఎమ్మెల్యే గారు? ప్రశ్నిస్తే మీ అనుచరులు చేత తిట్టిస్తారా? నా మీద కొన్ని కడివేడు భూముల మీద ప్రెస్ మీట్ పెట్టాను. ఆ ప్రెస్ మీట్లో మీరు ఏం మాట్లాడారు? మీ అనుచరుల చేత ఏదో భయపెడితే బెదిరిస్తే భయపడతారనుకుంటున్నారా? ఆ రోజులు పోయాయి. మీ అనుచరులు ఇచ్చే సవాళ్ళు లేడు, ఎవరు భయపడరు. నా మీద ఒక ఆరోపణలు చేశాను, నేను ఫస్టే చెప్పాను. ఆటోలు స్కామ్ చేశాడు, 90,000 తీసుకున్నాడు, ₹1,00,000 తీసుకున్నాడు, 90,000 తీసుకున్నాడు అంటున్నారే. ఎఫ్ఐఆర్ అయిందన్నారే. మీరు అధికారంలో, మీకు ఛాలెంజ్ ఇస్తున్నాను, అధికారంలో ఉన్నారు మీరు, ఎమ్మెల్యే గారు మీకే అధికారంలో ఉన్నారు మీరు. నా మీద ఎఫ్ఐఆర్ అయి ఉంటే మీరు తీసుకురావడానికి ఈజీ కదా. నేను అమౌంట్ తీసుకోమంటే అది కూడా మీరు తీసుకొచ్చి నిరూపించవచ్చు కదా. నీ చెంచాల దగ్గర, నీ రౌడీ షీటర్ల కాడ నా గురించి మాట్లాడించామంటే, నీ గుట్టు చెప్పుకుంటే భయంకరంగా ఉంది గూడూరులో. ఎమ్మెల్యే గారు, నీ అనుచరులు చెప్తే భయపడిపోతారని ఎవరు భయపడరు. ఇంకొక విషయం, నీ అనుచరుడు ఒకడు అంటాడు, భగవంత్ కేసరి ఇంటర్వెల్ సీన్ చూపిస్తామంటాడు. కూర్చుంటేనే లేలేడు ఆయన, మళ్ళీ భగవంత్ కేసరి ఇంటర్వెల్ సీన్ చూపిస్తాడంట. మేము అనుకుంటే కేజీఎఫ్ సీన్ కూడా చూపిస్తాం, ఇంటర్వెల్ సీను. గుర్తుపెట్టుకోమని చెప్తాను మీ అనుచరుల్ని. ఇలాంటి ఆరోపణలకి, ఇలాంటి ఒడిదుడుకుల మాటలకి, మీ అనుచరులు చెప్పే మాటలకి ఎవరు భయపడరు. గతంలో నువ్వు భయపెట్టుండొచ్చు, నువ్వు కన్యారంగా చేస్తే నీ అనుచరులు భయపడతారేమో. ఇక్కడ మేము ఎవరు భయపడం. ప్రజల కోసమే పోరాడుతున్నాం, ప్రజల సమస్యల గురించే మాట్లాడుతున్నాం, దేవుడు భూముల గురించి మాట్లాడుతున్నాను. నేను అక్రమాలు భూముల గురించి మాట్లాడుతున్నా, మీ నాయకులు చేసే దోపిడీ గురించి మాట్లాడుతున్నాం. ఇవన్నీ పక్కన పెట్టి మీరు అందరి మీద తిట్టిస్తారా? మీరు చేసే తప్పులు తిట్టితే మీకు ఎమ్మెల్యే గారిని గౌరవం ఇచ్చి మా లీడర్లు ఎవరు, వైసీపీ నాయకులు ఎవరు తిట్టట్లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు మర్యాద ఇచ్చినప్పుడు మా వైసీపీ నాయకులు మర్యాద ఇస్తారు. మీరు అది కోల్పోయినారు. మా వైసీపీ నాయకులు కూడా ఎవరు మర్యాద ఇవ్వచ్చారు మీకు, మీ నాయకులకి ఎవరు మర్యాద ఇవ్వరు అని స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇంకొక విషయానికి వస్తే, ఈ కొందరు చెంచాలు ఉన్నారు నా గురించి మాట్లాడినప్పుడు వాళ్ళకి తెలుసు, మీడియా మిత్రులు అందరికీ చెప్తున్నాను. గతంలో నేను ఈ ఆటో స్కామ్ చేశారన్నారు. అప్పుడు మీడియా మిత్రులు అందరూ ఉన్నారు. మీకు తెలిసిన విషయమే ఇదంతా. ఆ స్కామ్ జరిగింటే మీరు అప్పుడే నన్ను ప్రశ్నించుంటారు. ఆ స్కామ్ జరగలేదు కాబట్టి నన్ను అడగలేదు మీరు. అది కూడా తెలియపరుస్తున్నాను. నేను ఎమ్మెల్యే గారు నీకు ఛాలెంజ్ ఇస్తున్నా, నేను తప్పు చేస్తుంటే, నా మీద ఎఫ్ఐఆర్ ఉండుంటే నువ్వు దేనికైనా రెడీ. నేను ఛాలెంజ్ ఇస్తున్నా. ఇంకోటి చెప్పారు ఎమ్మెల్యే గారు, మీరు కడివేడు భూముల గురించి విచారణ జరిపించేస్తాం, ఎంక్వైరీ అయిపిస్తాం అన్నారు. ఏది ఎంక్వైరీ, ఏది విచారణ? ఇంతవరకు జరగలేదే. ఇప్పుడు ఈ భూమి గురించి కూడా కొన్ని మీ అనుచరులు చెప్తున్నారు, దేవాదాయ భూముల గురించి ఎటువంటి సంబంధం లేదు ఎమ్మెల్యే గారికి సంబంధం లేదంటున్నారే. సంబంధం లేకపోతే విచారణ ఏంటి? మేము చెప్తున్నాం, మీకు ప్రతి దాంట్లో వాటా ఉంది, ప్రతి దాంట్లో సంబంధం ఉందని మేము ఆరోపిస్తున్నాం. మీరు కాదని విచారణ చేయండి, మీరు నిరూపించండి అని ఈ సభామూలకంగా తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం. జై జగన్. Dr. Kishore's Ratnam NEET Academy 2026 NEET results. All India marks 523, 522, 496, 475, 465, 463, 452, 448, 440, 438, 435, 424, 423, 420. ప్రతి ముగ్గురిలో ఒకరు డాక్టర్. 2027 NEET long-term coaching classes starts from July 24, 2026. Special focus on physics, chemistry, limited strength, personal care, AC hostel classrooms for girls. NEET లో 300 నుండి 390 మార్కులు మరియు ఇంటర్మీడియట్ లో 950కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజులో ప్రత్యేక రాయితీ కలదు. డాక్టర్ కావాలని మీ లక్ష్యమైతే సాకారం చేయడం మా ధ్యేయం. డాక్టర్ కిషోర్స్ రత్నం NEET అకాడమీ, డిమార్ట్ ఎదురుగా, మాగుంట లేఅవుట్, నెల్లూరు.